more on the skill, and especially being a computer science teacher, nowadays we are having so many opportunities in multinational companies, international companies. So we have to go for the skill development to improve our employment opportunity by developing their skills. And the major thing is like we have already launched, thanks for that sir, in our Telangana University we have some skill is being improved in the students. At the same time, when we go for the skill development, we can improve their employment opportunities by enhancing their skills, which is very important to gain the country and the nation development is always dependent on the youth only. So when the youth is going to stand in a proper position, automatically our area, our state, our country will go and stand in the #1 position. So I request to give more and more opportunities for the youth. And I thank you sir for bringing university and IT hub and all sir. Thank you so much. College Chairman మిత్రుడు మారయ్య గారికి, నాతో వచ్చేసిన ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ బోధన చేసి మీరు కూడా మీ దగ్గర విద్యాభ్యాసనం చేసినందుకు ల్యాబ్ సర్టిఫికెట్ కూడా సంపాదించినందుకు మారయ్య గారిని కాదు మీ అందరికీ, మారయ్య గారు మేనేజ్మెంట్ అన్ని క్లాసెస్ అవన్నీ నీటి కొనుక్కోవడం, అకామిడేషన్ బాగా చేస్తాం. మీరు టీచింగ్ ఏదో ఉన్నది నేర్పడం కానీ ఇద్దరికి మా పిల్లలకు అంత టీచింగ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషన్ కానీ డెవలప్మెంట్ కానీ ఐటీ కానీ మనం ఇంత పాపులేషన్ పెట్టుకొని 140 crores పాపులేషన్ పెట్టుకొని విధానాలు లేక ఏదో మన పిల్లలు కష్టపడి చిన్న కంట్రీ పంపిస్తే ఆ టెక్నాలజీ అంతా మన కూడా యూజ్ చేసుకుంటే మనకే అవసరం అదంతా. అటువంటి వాళ్ళు వాడేమో మెరిట్లో ఉంచుకుంటాడు, అంటే మన తెలివంతా వాడు ఉపయోగించుకుంటాడు, తెలుగులో పంపుతాడు. ఎంత వ్యత్యాసాలు చూపిస్తా ఉన్నారంటే కనీసం కొందరు ఉండేయాలన్న ఉద్దేశం కూడా లేకుండా పోయింది. మరీ ఫ్లైట్ నుంచి పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక్కసారి మనం స్టడీ చేసుకున్నాం. భవిష్యత్తు ఇలా ఉండాలని రాజకీయ నాయకులైతే మన భారతదేశంలో మేమందరం మా స్వార్థాలు మేము కాదు కానీ నా స్వార్థాలకు ఎప్పుడు సిస్టమ్లు అడగదు, విభజిస్తూ ఉన్నాం. ఇవన్నీ తప్పు. మీరందరూ ఇంత ఎడ్యుకేటెడ్, ఏ ప్రభుత్వాలు ఎలా చేసినాయి, ఎలా చేస్తే మన భారతదేశం తెలంగాణ బాగుపడుతున్న ఆలోచన విధానం ఉన్న వాళ్ళకే ప్రోత్సహిస్తే బాగుంటుంది. మరి మన ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా వస్తూనే స్కిల్ డెవలప్మెంట్ అని స్టార్ట్ చేద్దాం. అది కంపల్సరీ ఇప్పుడు అవసరం అవుతుంది. మనం ఎక్కడ కూడా చదువుకున్నాం కానీ టెక్నికల్ సబ్జెక్ట్ ఐటీఐ, నేను ఐటీఐ వాళ్ళకు కూడా కన్సల్ట్ మినిస్టర్ శ్రీధర్ బాబు కన్నా మా దగ్గర నిజామాబాద్ డిస్టిక్ లో ఐటీఐ విద్యార్థులను చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కంపెనీ పెట్టండి, సెలెక్ట్ చేయండి. అంత లోపల కూడా
మారేగాను మీరందరూ ఆలోచించి ఏ కంపెనీకి ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ అవసరం పడుతుంది ఆ టెక్నాలజీ మన విద్యార్థులకు 1-2 months క్లాసెస్ తీసుకోవాలి. సర్టిఫికెట్ కాదు, సెలెక్షన్ మనం ఈ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. నాకు తెలుగు ఉంటే బట్ ఈ సర్టిఫికెట్ మాకు సర్టిఫికెట్ కాక ఇంకా ఎక్కడ పోయినా నాకు ఆ తెలుగు ఉంటే ఎక్కడైనా మనం సక్సెస్ కావచ్చు. ఈ సర్టిఫికెట్లో మనకి కేసీఆర్ ఎన్నుకొని పోయింది సర్టిఫికెట్ తెచ్చుకుని చేసుకుని ఇవన్నీ ఈ విధంగా తప్పనిసరిగా మేమందరం యూనివర్సిటీలు కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం, మోడర్న్ స్కూల్స్ కట్టాం, ప్రతి మండలం కట్టాం, ఒక్కొక్క మండలం 2 స్కూల్స్ కట్టాం. ఎందుకు మన వాళ్ళకి స్ట్రెంత్ అని కావాలి, ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే రేపు భవిష్యత్తులో బాగుంటుందని ఉద్దేశం. కాబట్టి నాకు తెలిసినంత మట్టి మరి మీరు కూడా అందరూ చిన్న వయసు వాళ్ళే కనబడతా ఉన్నాం. తప్పనిసరిగా మీ పేరెంట్స్ మాట్లాడేది స్వప్న మాట్లాడి స్పీచ్ ఇచ్చి బాగా చేయదు. ఎక్కడన్నా అవసరం ఉన్నప్పుడు మన పిల్లలు పర్ఫెక్ట్గా చేసిన మన బాధ్యత. నాకేమవసరం ఓటేసి నాకు 5 ఏళ్ళ దాకా నాకేం చేసేది, ఎందుకు రావాలా? మీరు ఏమైతే నాకెందుకు ఆలోచన ఉండవాళ్ళం కాదు. మా అమ్మాయి ప్రజాస్వామ్యంలో సిస్టమ్ అంతా పోయింది. ప్రజాస్వామ్యంలో మనం నమ్ముకున్న వాళ్ళు సిస్టమ్ను కాపాడాలి, మీ అందరినీ ఎడ్యుకేషన్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి అనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మీ కాలేజీకి రావడం తప్పనిసరిగా నేను మానయ్య గారు ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నారు అనుకోలేదు. బాగా చదివించండి, మా వాళ్ళకు కూడా కొద్దిగా సాధనస్ పట్టుకుంటే ఇస్తలేవు కదా, మంచిగా ఇస్తున్నారు కదా, సాధనస్ ఇవ్వండి. తప్పనిసరిగా మీరందరూ విద్యావంతులు. ఒకటి ఐటీలో తప్పనిసరిగా మన పిల్లలు బాగా చేయండి. ఐటీలో ఫ్యూచర్ వెళ్ళాలని ఐటీలో సాధిస్తుంది. చిన్న డిఫరెంట్ అనుకుంటున్నా దేంతో కంప్లీట్ చేస్తాం. అది కూడా విధానం సిస్టంలో బాగా చేస్తాం, ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటాం. అదేవిధంగా ఎక్కడున్నా మనం ఎక్కడ పోయినా ఎవరి ఇబ్బంది పెట్టకుండా ఇప్పటికే ఒక 2 months 100% కంట్రోల్ చేయించిన బాధ్యత రాదు. అందరికీ చాలా సమాచారాన్ని అందించి మమ్మల్ని మేము ఎట్లా మలుచుకోవాలి, పిల్లల్ని ఎట్లా మలచాలి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా మనం ఉపయోగించుకోవాలనేటువంటి దాని మీద విపులంగా మా అందరికీ తెలియజేసినందుకు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.